ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంది కొంచెం సెటప్ చేంజ్ అయింది, గెటప్ మారిందని అనుకుంటున్నారా? చిల్ మూడ్. ఎందుకంటే అలాంటి మూడ్లోనే ఈ డివైజెస్ మనకి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. యాక్చువల్గా వీటిని మినీ పార్టీ స్పీకర్స్ లేదన్నట్లయితే బూమ్ బాక్సెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జెబ్రానిక్స్ ఈరోజు అఫీషియల్గా వీటిని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు బ్లాక్ యాడమ్ అలాగే ద జోకర్ ఈ రెండు స్పెషల్ ఎడిషన్కి సంబంధించినటువంటి బాక్సెస్ అయితే మనకు పంపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి నా ఎక్స్పీరియన్స్ ని కూడా మీతోటి రివ్యూ రూపంలో షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, రెండు కూడా మీకు సేమ్ ఉంటాయి బాక్స్ కంటెంట్స్ అయితే. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి బాక్స్ లోపల రాకెట్ 500. సో దీన్ని మనం ఓపెన్ చేసేద్దాం. జస్ట్ సింపుల్గా ఒక కవర్లో ప్యాక్ చేసి పంపించారు అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ బాక్స్లో ఒక చిన్న యాక్సెసరీ ప్యాక్ కూడా ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి USB టైప్ ఏ టు టైప్ సి కేబుల్, 3.5mm ఆక్స్ కేబుల్తో పాటు ఒక చిన్న యూజర్ మాన్యువల్ అంటే స్కాన్ కోడ్, QR కోడ్ ఉంటుంది. సో దీన్ని మనం స్కాన్ చేసామన్నట్లయితే ఆన్లైన్లో వీటికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జోకర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. కలర్ కూడా బ్లాకే మెజారిటీ, బట్ ఇది వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్లో వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది అంతే. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారన్నట్లయితే ఇదంతా కూడా సిలిండ్రికల్ క్యూబ్ లాగా మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ 3 ఇంచెస్కి సంబంధించినటువంటి 2 డ్రైవర్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే సైడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి RBG లైట్తో పాటు కొంత టెన్షన్ ఉన్నటువంటి ఒక జస్ట్ ప్లాస్టిక్ తోటి సీల్ చేయడం జరిగింది. సో మ్యూజిక్ వింటున్నప్పుడు మీకు ఆ బేస్కి వైబ్రేట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఫ్రంట్ ఒక చిన్న మినీ డిస్ప్లే, LED డిస్ప్లే, అండ్ దీంతో పాటు ఆ ట్రెడిషనల్ రెట్రో నాబ్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఈ నాబ్ ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక మనకు కొన్ని ఫిజికల్ బటన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్ ఆఫ్ బటన్. అలాగే దీంట్లో మనకి మోడ్ సెలెక్షన్తో పాటు ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, అలాగే ప్లే పాజ్ బటన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ మల్టీ ఫంక్షన్ బటన్స్ 2 ఉంటాయి. సో దీనిలో ఒకటి వచ్చేటప్పటికి లైట్స్ ఆన్ ఆఫ్ ఉంటే, ఒకటి వచ్చేటప్పటికి TWS మోడ్స్లోకి రావడం జరుగుతుంది. TWS మోడ్ అన్నాను కదా అని చెప్పి మనకి ఇయర్ ఫోన్స్ లాగా పెట్టుకొని వాడటానికి కాదు. ఈ రెండు కూడా ఒకదానికొకటి సైమెంటేనియస్గా పేర్ అయిపోయి స్టీరియో ఎఫెక్ట్ అవుట్పుట్ని అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో దాన్ని వీళ్ళు TWS మోడ్ అని అంటున్నారు. ఈవెన్ దీన్ని మీరు కింద ఉన్నటువంటి ఆక్స్ అండ్ USB రబ్బర్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు 6.3mm కి సంబంధించినటువంటి మైక్రోఫోన్ జాక్ని ప్రొవైడ్ చేశారు. సో ట్రెడిషనల్గా ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి బిగ్ మైక్రోఫోన్స్ ఉన్నాయన్నట్లయితే దీన్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఇంట్లో చిన్నపాటి పార్టీ అప్పుడు లేదా క్యారియోకీకి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మనకి 3.5mm ఆక్స్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు. రీసెట్ బటన్ తో పాటు USB టైప్ ఏ పోర్ట్, అలాగే USB టైప్ సి ఛార్జింగ్ కొరకు ఇది ది బెస్ట్ మైక్రో USB అయితే ఇవ్వలేదు, థ్యాంక్ గాడ్. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఫిజికల్ గా మనకు బటన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఈజీ టు క్యారీ చేయడం కోసం మనకు పైన ఒక ఆర్టిఫిషియల్ లెదర్ క్యారీ హ్యాండిల్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. సో బాడీ అంతా కూడా సాఫ్ట్ సిలికాన్తో మనకు రావడం జరుగుతుంది. మెయిన్ ఏదైతే ఈ డిజైన్ వచ్చిందో అక్కడ. సో ఆ సైడ్ కవరింగ్ అంతా కూడా వీళ్ళు ప్లాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం నార్మల్ అనిపించింది, ఇంకొంచెం బెటర్ ప్రీమియం లుక్తో తీసుకొచ్చుంటే బాగుండేది. అంటే చూడటానికి మాత్రం ఇది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, కానీ ఫీల్ అంటే ఈ సిలిండర్ని టచ్ చేసినప్పుడు ఫీల్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ ప్లాస్టిక్ని, హార్డ్ ప్లాస్టిక్ని మీరు టచ్ చేసినప్పుడు కొంచెం నార్మల్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఈ మెష్ ఏదైతే ఉందో అంటే సౌండ్ మెష్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఐరన్దే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, క్లాత్ అయితే కాదు. సో రెండిట్లో కూడా మీకు సేమ్ ఉంటాయి, ఏమి తేడా లేదు, జస్ట్ కలర్ అంతే. ఇక ఓవరాల్గా అంటే ఈచ్ ఒకటి వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1.75 kilograms దాకా మీకు రావడం జరుగుతుంది. సో ఈజీ టు హ్యారీ, ఎవరన్నా కానీ చాలా సునాయాసంగా క్యారీ చేసుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి బ్లూటూత్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, మీ డివైస్ని, మొబైల్ డివైసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్ సైడ్ విత్ FM కూడా ప్రొవైడ్ చేశారు. పెన్ డ్రైవ్ని పెట్టి కూడా మీరు పాటలు వినొచ్చు. అప్ టు 32 GB దాకా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. లేదా ఆక్స్ కేబుల్ ద్వారా పెట్టి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక బేసిక్ హ్యాండ్సెట్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇవే కాకుండా ఒకవేళ మీ హౌస్లో ఒక చిన్నపాటి పార్టీ జరుగుతుంది అన్నట్లయితే, ఒకవేళ అందరూ కలిసి క్యారియోకి ఇలాంటి సర్వీసెస్ని మీరు వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే జస్ట్ ఈ 6.3mm కి సంబంధించినటువంటి జాక్తో మీరు కనెక్ట్ చేసి డైరెక్ట్గా మైక్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే చిన్నపాటి హోమ్ పార్టీస్ లేదా క్యారియోకి
లేదా చిన్న ఇంట్లో పూజలు అలాంటివి జరుగుతున్నప్పుడు కూడా వాయిస్ కూడా పర్వాలేదు, లౌడ్ గానే ఉంది. దీనిలో మీకు ఏ విధమైనటువంటి ఐపీ రేటింగ్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే ఒకవేళ మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర లేదా గోవాకి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర ఇలాంటి దగ్గర పార్టీ చేసుకోవడానికి పనికొస్తుంది, కానీ వాటర్లోకి వెళ్ళి లేదా వాటర్ దీని మీద పడ్డాయి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇవి డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ దీంట్లో మనకి ఎఫ్ఎం మాడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ గా మీరు మాడ్యూల్ ని చేంజ్ చేసుకొని మీరు ఎఫ్ఎం ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను రెండు కూడా పవర్ ఆన్ చేశాను. డైరెక్ట్ గా మీరు ఇక్కడ TWS మోడ్ ని ప్రెస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది ఒకదానికి ఒకటి పేర్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి రెండు ఒకటేసారి యాక్టివ్ అవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలలో మీకు లౌడ్నెస్ ఏదైతే ఉందో మరింత బెటర్గా రావడం జరుగుతుంది. అండ్ బై ద బై ఒక్కొక్కటి అంటే ఈచ్ స్పీకర్ వచ్చేటప్పటికి మీకు 20 వాట్స్ ఆఫ్ RMS అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. సో రెండు యూజ్ చేశారు అన్నట్లయితే మీకు 40 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ వస్తున్నట్లే. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోస్ గురించి మాట్లాడుకుందాం. సో బేస్ ఎఫెక్ట్ బాగుంది, అంటే మన చెవులకు వినపడితే కానీ ఆ హార్ట్ దగ్గర టచింగ్ వచ్చేటువంటి ఫీల్ ఉంటుంది చూసారా. సో అది మాత్రం నేను ఇందులో అయితే మిస్ అవుతున్నాను. బేస్ ఎఫెక్ట్ బాగుంది, కానీ ఆ పంచ్ అయితే లేదు. అలాగే వోకల్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్లీ ఓకే. అలాగే హైస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫెంటాస్టిక్. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఆడియో పరంగా క్వైట్ క్లియర్. ఎవరైతే లో వాల్యూమ్లో క్వాలిటీ సౌండ్ వినాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు డీప్ బేస్ పంచ్ ఎఫెక్ట్ ఇలాంటివి కావాలనుకుంటున్నారో అన్నట్లయితే ఐ థింక్ ఇట్ వోంట్ సూట్ ఫర్ యూ. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ అయితే. సో నాకు లౌడ్ అనిపించలేదు, కానీ విన్న ఆ కొద్దిపాటి సౌండ్ ఏదైతే ఉందో క్రిస్ప్ అండ్ క్లియర్గా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాల్యూమ్ కూడా నేను మ్యాక్సిమం వాల్యూమ్లో పెట్టింది. సో ఇది కనుక మీరు అరౌండ్ 80% అలా పెట్టుకున్నారు అన్నట్లయితే ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. అండ్ బై ద బై ఒకవేళ మీరు రెగ్యులర్గా ఓన్లీ మ్యూజిక్ పర్పస్ వింటున్నారు, పార్టీ మూడ్ అట్లాంటిదేం లేదు అన్నట్లయితే కనుక ఇక్కడ ఉండేటువంటి లైట్స్ ఏవైతే వీటిని అయితే ఆఫ్ చేసుకోండి. సో మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 15 to 20 minutes బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఇందులో ఎంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని యూజ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడా క్లారిటీగా ప్రొవైడ్ చేయలేదు. కానీ ఒకవేళ ఇది మీరు 0 to 100% ఛార్జ్ చేసుకోవాలి అన్నట్లయితే అరౌండ్ 3 hours టైం తీసుకుంటుంది. బట్ మీకు ఇది కంటిన్యూస్గా యూజ్ చేశారు, అది కూడా ఫుల్ వాల్యూమ్లో మీరు యూజ్ చేశారు అన్నట్లయితే 2.5 hours బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక మూవీని అయితే మీరు ఇందులో వాచ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి పోర్టబుల్గా మీరు ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ పవర్ బ్యాంక్తో కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా నా కంక్లూషన్, లుక్స్ పరంగా మాత్రం నాకు ఫెంటాస్టిక్ అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ బీచ్ పార్టీకి వెళ్తున్నా, లేదా పూల్ పార్టీకి వెళ్తున్నా, లేదా హౌస్ పార్టీ చేస్తున్నా కానీ మీకు ఇది చాలా క్వైట్గా డీసెంట్గా ఉండడం జరుగుతుంది. డీసెంట్ ఎనఫ్ సౌండ్ అని అంటాను. ఒకవేళ 5-6 members గ్యాదర్ అయి చేసుకుంటున్నారు అన్నట్లయితే, ఈవెన్ ఒకవేళ మీరు సింగిల్గా ఒక మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా కానీ సింప్లీ ఇది మాత్రం అమేజింగ్. అండ్ చాలా కాంపాక్ట్గా ఉండటం వల్ల, లైట్ వెయిట్ ఉండటం వల్ల ఈజీగా ఎక్కడికంటే అక్కడ మీరు దీనైతే క్యారీ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో నాకు ఆడియో ఏదైతే ఉందో ఇంకొంచెం లౌడ్గా, అలాగే బేస్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం పంచిగా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ అన్ని ఫీచర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, కానీ ఈక్వలైజర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఆ ఈక్వలైజర్స్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో నాకైతే ఈ వీడియో షూట్ చేసేటప్పుడు దీని ప్రైస్ తెలియదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 2500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే యూట్యూబ్ కొత్తగా మనకి షాప్ అనే ఆప్షన్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లేదా డైరెక్ట్గా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇక పార్టీ టైం అయిపోయింది. బాయ్.